శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరే నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2025 ఫిబ్రవరి మాసంలో 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా ఈ కాలంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహ మార్పులు కనుక మనం చూసుకున్నట్లయితే 13వ తేదీ నుంచి కుంభంలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు. మరి ఇటువంటి ఈ గ్రహస్థితి మేషాది 12 రాశుల్ని ఎటువంటి ప్రభావానికి గురి చేస్తోందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఇంచుమించుగా చాలా వరకు గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. రాశి మారి ఏకాదశంలోకి వస్తున్నటువంటి బుధుడు కూడా సంపూర్ణమైనటువంటి యోగాలు ఇవ్వబోతున్నాడు. 13వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా బుధుడు ఇక్కడే సంచారం చేస్తాడు. కనుక ఇది మీకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. బుధుడు ఏకాదశంలో ఉంటున్నటువంటి కారణం చేత ఎవరికైతే పనివారు దొరక్క అవస్థ పడుతున్నారో, అది ఇంట్లో ఉండేటువంటి సేవక బృందం కావచ్చు, లేదా వ్యాపారస్తులకి తమ వ్యాపార కేంద్రంలో నమ్మకస్తున్నటువంటి పనివారి కోసం వెతుకుతున్నటువంటి వారు కావచ్చు, వాళ్ళకి ఆ పనివారు లభించడానికి కానీ అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. కొంత విశ్రాంతి లభిస్తుంది. ఏ పని చేసినా తాపీగా చేయగలుగుతారు. కంగారు అనేటువంటిది చాలా వరకు కూడా తగ్గుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుందని చెప్పుకోవాలి. ప్రయాణాలు కూడా లాభసాటిగా సాగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఆర్థిక విషయాలు చూసుకున్నట్లయితే కనుక ఆదాయం వస్తూ ఉంటుంది, ఖర్చు అవుతూ ఉంటుంది. ఎక్కడ పెద్దమైనటువంటి ఇబ్బందులు మాత్రం ఉండవు. చక్కటి రొటేషన్ అనేటువంటిది సాగడానికి అవకాశాలు ఏర్పడతాయి. పేరు తెచ్చుకోవడానికి లేదా ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి అనుకూలిస్తాయని చెప్పుకోవాలి. ఆరోగ్యాన్ని చక్కబరుచుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు కూడా చక్కగా యోగించేటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. లౌక్యాన్ని కూడా కలిగి ఉంటారు. విద్యార్థులకు కూడా యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. అయితే ఈ యోగాలన్నీ కూడా మీకు 15వ తేదీ తర్వాత నుంచి రావడానికి అవకాశాలు ఉన్నాయి. 15వ తేదీ వరకు మాత్రం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి వివాదాలు ప్రాధాన్యతను సంతరించుకుని ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా చికాకులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. కానీ 15వ తేదీ తర్వాత నుంచి మాత్రం ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. శుభకార్యాలు ముడిపడతాయి, ప్రేమలు ఫలిస్తాయి. ఇట్లా ఇంచుమించుగా వాహన యోగంతో సహా అన్ని సానుకూలంగా సాగుతున్నాయని చెప్పుకోవాలి. మీ మాటే ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా వినడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అయితే ఆర్డర్ లాగా మాట్లాడడం కావచ్చు, అంటే మీరు మాట ఒక శాసనంలాగా వెళ్ళడం కావచ్చు, లేదా ఒప్పించడానికి గాను మాట తీరు ద్వారా చేసేటువంటి ప్రయత్నాలు కావచ్చు. ఎట్లా అయినప్పటికీ మీ మాటని ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా నమ్ముతారు, ఒప్పుకుంటారు. ఇవన్నీ 15వ తేదీ తర్వాత నుంచి జరుగుతున్నాయి. అందుకని 15వ తేదీ వరకు మాత్రం కొంచెం మధ్యస్థమైనటువంటి మార్గాల్లో వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఈ కాలం అంతా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మేషరాశి వారు ప్రతినిత్యం కూడా శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే మీకు రవి, బుధ, శుక్ర, రాహువులు చక్కగా యోగిస్తున్నారు అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. 10వ స్థానంలోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు. 10వ స్థానంలోకి బుధుడు 13వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా సంచారం చేస్తాడు. ఈ కాలం కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరన్నా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు చేస్తున్నా ఇవి కొంత సానుకూలపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మీ వెనకాల ఉంటూ గోతులు తవ్వుతున్నటువంటి వారిని గుర్తించగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు. ఎవరి నుంచి అయితే మీరు సహాయం కోరుకుంటున్నారో ఆ సహాయం కూడా అంది వస్తుంది. కాస్త ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అంటే రెగ్యులర్ యాక్టివిటీస్లో భగవంతుని ఒక భాగంగా చేసుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. మనం పాటించకపోయినా పర్వాలా సంప్రదాయాలు పాటించేటువంటి వారికి సహకరిద్దాం అనేటువంటి ఆలోచనలు కూడా బలపడతాయని చెప్పుకోవాలి. ప్రతి దాన్ని కూడా ప్లాన్ ప్రకారంగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎవరి దగ్గర ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు చెప్పాలి, ఈ యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం కూడా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. పొగడ్తలకి లొంగకుండా ఉన్నంత కాలం మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఈ సమయంలో రాదనే మనం చెప్పుకోవాలి. అయితే తతిమా గ్రహగతులను కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఈ కాలంలో మనకి పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా కలిగేటువంటి స్థితి లేదు. 15వ తేదీ వరకు కూడా 15, 16 తేదీలు ఏవైతే ఉన్నాయో దాని తర్వాత నుంచి ఉన్నటువంటి కాలాలు మీకు చక్కటి యోగాలు ఇస్తున్నాయి. దాని తర్వాత నుంచి ఆర్థికమైనటువంటి విషయాల మీద రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు, పెట్టుబడులు, క్రయ విక్రయాలు ఇట్లాంటి వాటి మీద కనుక దృష్టిని సారించినట్లయితే మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ 16, 17 తేదీల వరకు మాత్రం కాలం బాగా చికాకుగా వెళ్ళడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక ఈ సమయంలో మోసపోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయడం కూడా మంచిది. కనుక రాబోయేటువంటి 10 రోజుల తర్వాత ఏదైతే 21వ తేదీ తర్వాత నుంచి లేదా 17వ తేదీ తర్వాత నుంచి ఉన్నటువంటి కాలాలు ఉన్నాయో అక్కడ కీలకమైనటువంటి పనులన్నీ కూడా ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే మెరుగైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు. విద్యార్థులకు కూడా 17వ తేదీ తర్వాత నుంచి ఉండేటువంటి కాలాలు యోగిస్తాయి.
అంటే ముఖ్యము అనుకున్న ప్రతిదీ కూడా అక్కడి నుంచి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం అనేది వృషభ రాశి వారు చేయాలి. వృషభ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ 10 రోజులు కూడా మానకుండా ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అష్టమంలో నుంచి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యంలోకి మారుతున్నాడు అని చెప్పుకోవాలి. 13వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా బుధుడు ఇక్కడ 9వ ఇంట్లోనే సంచారం చేస్తూ ఉంటాడు. మీకున్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే కాస్త మధ్యస్థమైనటువంటి మార్గంగా వెళ్తోంది. కొంత ప్రతికూలమైనటువంటి స్థితిగతులే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక్కడ ఈ కాలం అంతా కూడా ఆర్థికమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఊహించినటువంటి ఖర్చులు, ఏదో చిన్నగా అయిపోతుంది అనుకున్నవి కూడా భారీగా ఖర్చులు పెట్టడం వలసినటువంటి స్థితిగతులు ఇలా ఏర్పడుతుంటాయి. చిన్న ఫంక్షనేగా అనుకుంటాం, దానికి విపరీతమైనటువంటి ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఎదుటివారికి సహాయం చేద్దాం అనుకుంటాం, ఆ సహాయం భారీగా చేయవలసి వస్తుంది. ఇలా ఆర్థిక విషయాల్లో విపరీతం అనేటువంటిది ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. నష్టపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. స్పెక్యులేషన్స్ కానివ్వండి, అమ్మకాలు కానివ్వండి, కొనుగోళ్లు కానివ్వండి, వీటిలో చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో కనిపెట్టడం అనేటువంటిది కష్టసాధ్యంగా మారేటువంటి కాలం. విపరీతమైనటువంటి శ్రమ పడతారు, కొద్దిపాటి ఫలితాలను అందుకుంటారు. ఏదో కొండంతవి ఎలకను పట్టినటువంటి చందంగా మారడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆలోచన విధానం ఏదైతే ఉందో దీంట్లో కాస్త జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. విపరీతంగా ఆలోచించినా, వేగంగా నిర్ణయాలు తీసుకున్నా ఇబ్బంది పడతారు. కనుక మీ శ్రేయస్సును కోరుకునేటువంటి వారు, మీకు ప్రియంగా కన్నా హితంగా చెప్పేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మాటలతోటి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఇక్కడ మంచిది అని చెప్పుకోవాలి. కొంత అవగాహన రాహిత్యం అనేటువంటిది ఏర్పడుతుంది. కొద్దిపాటి అహంకార ధోరణి కూడా తొంగి చూస్తుందని చెప్పుకోవాలి. నెగిటివ్ థాట్స్ అనేటువంటివి కూడా ఇక్కడ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా విపరీతమైనటువంటి శ్రమ పడవలసినటువంటి అవసరాలు కూడా ఏర్పడుతున్నాయి. అలానే ఇక్కడ శత్రువుల యొక్క బలం కూడా పెరిగేటువంటి కాలం ఇది. అందుకని కోర్టు కేసులు కానివ్వండి, ఇట్లాంటివి ఉన్నా కూడా జాగ్రత్త పడాలి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో కావచ్చు, ఉద్యోగస్తులు అధికారులతో మాట్లాడేటప్పుడు కావచ్చు, నన్నంటావా, నీ సంగతి ఏంటో చూస్తా, ఇట్లాంటి అహంకార ధోరణికి పోకుండా, కాలం మనకి ప్రస్తుతం అనుకూలంగా లేదు కనుక తప్పు ఎటువైపు ఉన్నప్పటికీ కూడా కాస్త సర్దుకొని పోతూ ఒదిగి ఉండేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది చాలా అవసరం. వ్యాపారస్తులైనటువంటి వారు నిర్ణయాలు తీసుకోకపోవడమే ఉత్తమం. ఇక్కడ ఉన్నదాన్ని జాగ్రత్తగా గడుపుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక ముక్కలో చెప్పాలంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా నడుపుకుంటూ వెళ్ళడం అనేది ఉత్తమం. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలను రూపొందించుకోండి తప్ప వర్తమానంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి మానసికంగా అధైర్యపడేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. అలానే విద్యార్థులు కూడా అధికంగా శ్రమిస్తారు తప్ప శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఇక్కడ తగ్గదు. వేళకు నిద్రాహారాలు కూడా లోపించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక మిథున రాశి వారు కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ఈ రాశి వారు ఈ 10 రోజులు కూడా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా సంకష్టహర గణపతి స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉంటాం. విస్తారంగా గణపతిని పూజించడం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు సప్తమంలో నుంచి బుధుడు 13వ తేదీ నుంచి అష్టమంలోకి సంచారం చేయబోతున్నాడు కనుక ఈ 13వ తేదీ నుంచి మీకు కొంత బుధుడి యొక్క బలం పెరుగుతున్నదని చెప్పుకోవాలి. అలానే గురు శుక్రుల యొక్క అనుకూలతలు కూడా యోగించడానికి అవకాశాలు చక్కగా ఉన్నాయి. ఏమవుతుంది ఈ బుధుడు కనుక అష్టమంలో సంచారం చేస్తున్నట్లయితే అంటే 13వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా బుధుడు మీకు ఇవ్వబోయేటువంటి యోగాలు ఏమిటంటే సుఖము, మీరు కోరుకునేటువంటి సుఖం. ఇవాళ నేను ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటున్నాను, హాయిగా పడుకోగలుగుతారు. ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళొద్దాం అనుకుంటున్నాను, వెళ్ళకుండా ఇంట్లో ఉంటారు. అంటే ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే, దాంట్లో వచ్చే లాభ నష్టాలు పక్కన పెడితే, మీరు కోరుకున్నటువంటి విధంగా ఇక్కడ కాలం వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కొంత సానుకూలంగా సాగేటువంటి కాలంగా చెప్పుకోవాలి. బెటర్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేయడం కావచ్చు, ఏదో ఒక ఉద్యోగం కావాలి అని తపనపడేటువంటి వారికి ఒక ఉద్యోగం రావడానికి కావచ్చు, లేదా ఉద్యోగంలో శ్రమ ఎక్కువ అయిపోతుంది, ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి కానీ ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను, అటువంటి వాటికి కావచ్చు ఇది కొంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. అయితే ఉద్యోగస్తులైనటువంటి వారు ఇక్కడ ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాల్సింది ఎక్కడంటే ఈ 13వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా మీకు మీ బాస్కి మధ్యలో ర్యాపో కాస్త దెబ్బతింటానికి అవకాశాలు ఏర్పడతాయి కనుక అధికారులతో ఆచితూచి వ్యవహరించవలసినటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. వ్యాపారస్తులైనటువంటి వారికి మాత్రం రొటేషన్స్ సానుకూలంగా సాగుతాయి. ఏదైనా అమ్మాలి, అది భూమి కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా అమ్మకాలకి సంబంధించినటువంటి విషయాలకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. బాగా ఆలోచిస్తారు,
నిదానం మీద నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అని కూడా మనం చెప్పుకోవాలి. ఇట్లా ఇక్కడ గనక మనం చూసుకున్నట్లయితే పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా కర్కాటక రాశి వారికి ఇక్కడ గోచరించట్లేదు. కొంచెం చిట్ట చివరి భాగాల్లో అంటే 17, 18, 19 ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం కొంచెం ఒదిగి ఉండేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది మంచిది. వాహనం మార్పు చేసుకోవడానికి, ఇంటిని అలంకరించుకోవడానికి, అందం మీద మమకారం పెరగడానికి, ఎపీరియన్స్కి అధికమైనటువంటి ప్రాముఖ్యతనివ్వడానికి, పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం పెరగడానికి, స్నేహాలను మరింతగా వృద్ధి చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. కేవలం భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి రిలేషన్ ఏదైతే ఉందో ఈ ఒక్క విషయంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి కాలం. ఈ కాలంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 13వ తేదీ నుంచి కూడా బుధుడి యొక్క బలం తగ్గుతోంది. బుధుడి యొక్క అనుకూలతలు తగ్గుతున్నాయి. 13వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా బుధుడు మీకు సప్తమ స్థానంలో సంచారం చేస్తాడు. ఏమవుతుంది బుధుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తే అంటే గనక ఇక్కడ మీకు గొడవలు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. వ్యసనాల వలన నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ స్త్రీలతో జాగ్రత్త అన్నప్పుడు స్త్రీలతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు జాగ్రత్తలు అవసరం అవుతాయి. భార్యాభర్తల మధ్యలో కూడా ఇక్కడ సంబంధ బాంధవ్యాలు కాస్త కటువుగానే సాగుతాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా భార్యకి భర్త మీద కంప్లైంట్స్ పెరిగేటువంటి కాలం, భర్తకు భార్య చేసేటువంటి పనులు నచ్చనటువంటి కాలంగా ఈ కాలాన్ని మనం చెప్పుకోవాలి. అందరూ ఉన్నారు, ఎందుకు నాకెవరు ఉపకరించట్లేదు అనేటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ బాగా బలపడతాయని చెప్పని చెప్పుకోవచ్చు. శారీరక అనారోగ్యం ఏదైతే ఉందో ఈ విషయంలో అధికమైనటువంటి జాగ్రత్తలు పాటించుకోవాల్సిన కాలంగా చెప్పుకోవాలి. అంటే తగ్గినట్టుగా తగ్గి అనారోగ్యాలు మళ్ళీ ఏడిపించడానికి అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అవగాహన రాహిత్యం వలన అర్థం పర్థం లేనటువంటి గొడవలతోటి జీవితం సాగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ప్రతి పని కూడా విపరీతమైనటువంటి ఆటంకాలతో కూడుకొని ఉంటుంది. ఎంతో శ్రమ పడితే కానీ అవి సాధింపబడడానికి అవకాశాలు అనేటువంటివి గోచరించట్లేదని చెప్పుకోవాలి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే ఇక్కడ మనకి నడుస్తోంది. అయితే ఇక్కడ 15వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం మాత్రం కొంత అనుకూలంగా ఉంది. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా 15వ తేదీ లోపుగా చక్కబెట్టుకోండి. 15వ తేదీ తర్వాత అంటే 16 ఆ తర్వాత నుంచి కూడా అనవసరమైనటువంటి వివాదాలు, విపరీతమైనటువంటి ఖర్చులు ఇలాంటివన్నీ కూడా అంటే నెగిటివ్ ఏదైతే ఉందో అంతా కూడా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక శుభకార్యాలు, శుభప్రదమైనవి, ముఖ్యమైనవి ఏమున్నా 15వ తేదీ లోపుగా చూసుకోవడం అనేది మంచిది. ఏ విషయాన్ని ఎవరితోనూ చర్చించకపోవడం అనేది ఉత్తమం. తొందరపాటుతనం అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పని కొంచెం జాగ్రత్తగా ఉండండి, గోప్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. విద్యార్థులు కూడా అధికంగా శ్రమించాలి. చదువుకుంది మర్చిపోవడానికి, లేకపోతే మీరు అనుకున్నవి సాధించడానికి కానీ చేసే ప్రయత్నాలు అంతగా ఫలించకపోవడానికి అవకాశాలు ఉంటాయి. కనుక కొంచెం అధికంగా శ్రమించవలసినటువంటి కాలం. ఇటువంటి ఈ దోషాలను తట్టుకొని నిలబడడానికి ఈ కాలం అంతా మానకుండా సింహరాశి వారు ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలానే నిత్యం ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేయడం, రోజుకి ముమ్మారుగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే మీకు బుధుడి యొక్క అనుకూలతలు ఉంటున్నాయని చెప్పుకోవాలి. పంచమంలో నుంచి బుధుడు షష్టమంలోకి ప్రవేశిస్తున్నాడు. 13వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా షష్టమంలోనే బుధుడి యొక్క సంచారం ఉంటుంది. సాక్షాత్తు దశమాధిపతి అయినటువంటి వాడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు. గోచార రీత్యా 6వ ఇంట్లో బుధుడు సంచారం చేస్తున్నప్పుడు మీరు కోరుకున్నటువంటి పనులు వేగంగా నెరవేరడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక ఇది కొంత అనుకూలమైనటువంటి కాలంగా కన్యారాశి వారికి చెప్పుకోవాలి. ఈ కాలం చాలా బాగుంది. 20వ తేదీ వరకు ఉన్నటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో ఉన్నతిని సాధించడానికి లేదా బెటర్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేయడానికి, మీకు ఏదన్నా అసౌకర్యం ఉన్నట్లయితే కనుక మీకు ఉన్నతాధికారులతో వాటి విషయంలో చర్చించడానికి కానీ చేసే ప్రయత్నాలకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. అయితే కొంతమంది వరకు కన్యారాశిలో ఉన్నటువంటి వారికి కొంతవరకు మాత్రం బెంచ్ మీదకి రావడానికి లేదా మీ ఉద్యోగం పోతుందేమో అనేటువంటి ఒక భయం కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొద్దిపాటి మెలకువలు, జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే మాత్రం వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. చక్కటి ధైర్య సాహసాలను కూడా ప్రదర్శిస్తారని చెప్పుకోవాలి.
పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు కూడా ఇక్కడ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అప్పులు తీర్చగలుగుతారు, తాకట్లను విడిపించుకోగలుగుతారు. ఏవైతే ఒత్తిళ్లు ఉన్నాయో, ముఖ్యంగా ఆర్థికమైనటువంటి ఒత్తిళ్లు, వాటి నుంచి బయటపడడానికి కానీ చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. శుభకార్యాలు జయప్రదంగా సాగుతాయి. వివాహాది శుభకార్యాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడగలుగుతారు. మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది. ప్రేమలు కూడా ఫలించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇట్లా ఇంచుమించుగా ఇది అనుకూలమైనటువంటి కాలంగా కన్యారాశి వారికి చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి కటుత్వం కూడా తగ్గేటువంటి కాలం. ఒకరికొకరు చక్కగా కూర్చొని మాట్లాడుకోవడానికి, ఒప్పందాలు చేసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి కాలం. అగ్రిమెంట్స్ కావచ్చు, లేదా ఇలాంటివన్నీ కూడా సానుకూలంగా సాగుతున్నటువంటి కాలం. కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ప్రతిభా పాఠవాలు వెలుగు చూసేటువంటి కాలం. కొన్ని అవకాశాలు కూడా దరిచేరతాయి. అవి చేజారకుండా కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. ఉద్యోగస్తులకైనా, వ్యాపారస్తులకైనా, రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి వారికైనా, విద్యార్థులకైనా ఈ కాలం చాలా వరకు కూడా అనుకూలంగా ఉన్నదనే చెప్పుకోవాలి. కొంత ప్రతికూలతలు ఉన్నా అంతా పూర్తిగా తివాచీ పడిచినట్టుగా చాలా గొప్పగా లేకపోయినా కూడా వాటిని కూడా అధిగమిస్తారు. అందుకు నేను బాగుంది అనేటువంటి మాట చెప్తున్నాను. ఇక్కడ మనోధైర్యాన్ని కోల్పోనంత వరకు ఎటువంటి ఇబ్బందులు కూడా కన్యారాశి వారికి 20వ తేదీ వరకు మాత్రం పెద్దగా లేవనే చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక పని ఆ పూట కాకపోయినా ఆ మరుసటి రోజుకైనా చక్కగా పూర్తవుతుంది. కన్యారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మానకుండా ప్రతినిత్యం కూడా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ 20వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం చాలా అనుకూలంగా ఉంది. రవి బలం కావచ్చు, చంద్రబలం కావచ్చు, మిమ్మల్ని చక్కగా ముందుకు తీసుకువెళ్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. అయితే 13వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా సంచారం చేస్తున్నటువంటి బుధుడు మీకు కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత బుధుడి యొక్క ప్రతికూలతలు ముందుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. వాటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ నెగిటివ్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ 10 రోజుల తర్వాత ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి. వీటిలో ఈ 10 రోజుల్లో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు మీరు పాటించుకున్నట్లయితే వాటిని అధిగమించగలుగుతారు. ఏమవుతుంది, కుళ్ళుబోతులందరూ మీ చుట్టూనే ఉంటారు కనుక దృష్టి దోషం తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకున్నంత మంచి ఫలితాలు రావు. అంటే మీకు ఎవరైతే చెల్లించవలసినటువంటి వాళ్ళు ఉన్నారో, మీకు ఇవ్వవలసినటువంటి వాళ్ళు ఉన్నారో డబ్బులు, వాళ్ళు ఇవ్వరు. దీనివల్ల రొటేషన్ దెబ్బతింటానికి అవకాశాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు కాస్త వేధిస్తాయి. ముఖ్యంగా గొంతుకి సంబంధించినటువంటి ఇబ్బందులు, నడువు నుంచి పాదాల దాకా ఉండేటువంటి భాగాల్లో వచ్చేటువంటి ఇబ్బందులు, అరుగుదల లోపాలు, ఇవి కాస్త ఇబ్బంది పడడానికి అవకాశాలు ఏర్పడతాయి. 13వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా కొంచెం బద్ధకం ప్రవేశిస్తుంది. చూద్దాంలే, నిదానంగా చేద్దాంలే అని మీరు అనుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. మీ మీద ఏమైనా నిందలు పడ్డానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులకు కూడా కొన్ని కొత్త సమస్యలు ఎదురవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రతినిత్యం కూడా ఏదో ఒక సమస్య, ఆ సమస్యను ఎదుర్కోక తప్పనటువంటి స్థితి ఏర్పడుతున్నది. కానీ ప్రతి సమస్యను కూడా ఎదుర్కోగలుగుతారు 20వ తేదీ వరకు కూడా. కనుక 20వ తేదీ వరకు ఉన్నటువంటి కాలాలు మాత్రం అనుకూలమే. రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లు, అలానే ముఖ్యమైనటువంటి పనులను సానుకూలపరచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు, ఇంటిని అలంకరించుకోవడం, ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. మీరు శుభ్రత కూడా పెరుగుతుంది. ఇంటి మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు. సంతానానికి ఏం కావాలో తెలుసుకొని అవన్నీ కూడా సమకూర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రతి విషయంలో కూడా జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు పాటించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ పరంగా కూడా ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, నేను చేయవలసిన పని సవ్యంగా చేస్తున్నానా లేదా, ఇలా ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారు. స్ట్రెస్ని కొంతవరకే తీసుకోవడానికి ఇష్టపడతారు తప్ప పూర్తిగా తీసుకోవడానికి ఇష్టపడరు. టీవీ కావచ్చు, సెల్ ఫోన్లో కావచ్చు, ఎలా అయినా సరే మీ యొక్క మనోరంజనానికి సంబంధించినటువంటి వాటికి కాస్త ప్రాముఖ్యతనిస్తారు. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. అంటే ఏవైతే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని అడుగులు మీరు ముందుకు వేద్దాం అనుకున్నారో వాటికి ఇక్కడ గట్టి పునాదులు కూడా వేస్తారు. శత్రుబలం కూడా చాలా వరకు తగ్గేటువంటి కాలంగా చెప్పుకోవాలి. కోర్టు కేసులు లాంటి వాటిలో కూడా 20వ తేదీ లోపు వరకు ఉండేటువంటి కాలాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా పరిణమించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అయితే మీకు రావాల్సినంత క్రెడిట్ మీకు రాకుండా మాత్రం ఉద్యోగస్తులకి మాత్రం కొంత ఇబ్బంది రావడానికి అవకాశం ఉంటుంది. కనుక వారు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. వృత్తి వ్యాపారాల పరంగా అసలు చాలా అనుకూలమైనటువంటి కాలమే. ఇక్కడ ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు రావు. శుభకార్యాలన్నీ కూడా జయప్రదంగా, ఆడంబరంగా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా పూర్తి చేసుకోగలుగుతారు. కావాలనే కొంత బంధువర్గాన్ని దూరంగా అట్టిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. మాట తీరు చాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద తులారాశి వారికి ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం ముఖ్యమైనటువంటి కాలం, చాలా అనుకూలమైనటువంటి కాలం. కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఇక్కడే చక్కబెట్టుకోండి. 20వ తేదీ నుంచి ఉన్నటువంటి కాలాలు మీకు కొంత ప్రతికూలంగా వెళ్తున్నాయి మళ్ళీ. అందుకని ముఖ్యమైన పనులన్నీ ఇక్కడే చక్కబెట్టుకోండి అని మరోమారు తెలియజేస్తున్నాను. తులారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు చతుర్థంలోకి మారుతున్నటువంటి బుధుడు సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. 13వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా బుధుడు మీకు చతుర్థంలో సంచారం చేస్తాడు. బుధుడి యొక్క బలంతో పాటు గురు శుక్రుల యొక్క బలాలు, చంద్రుడి యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత 20వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం మీకు చక్కగా యోగదాయకంగా ఉంది. చతుర్థంలో గోచార రీత్యా బుధుడి యొక్క సంచారం మీకు ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని అంటే కనుక చురుకుగా ఉంటారు. ఏ పనైనా సరే హడావిడిగా చేయకుండా ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారు. మీరు చేసేటువంటి పనికి సంబంధించి ఇతరుల యొక్క సలహాలు, సూచనలు కూడా పాటించడానికి అవకాశాలు అనేవి ఏర్పడతాయి. అలానే మంచి ఆలోచనలు కూడా ఇక్కడ కలుగుతాయని చెప్పుకోవాలి. సౌకర్యాలు ఉంటాయి, వాటిని అనుభవించగలుగుతారు, ప్రశాంతత ఉంటుంది, మీకు నచ్చినటువంటి ప్రకారంగా ఇక్కడ కాలం నడుస్తుందని చెప్పుకోవాలి. అంటే మీరు ఉద్యోగం చేయాలి అనుకుంటే ఉద్యోగం చేస్తారు, సెలవు పెట్టాలి సెలవు పెడతారు, ప్రయాణం చేయాలి ప్రయాణం చేస్తారు. మీ మనసుకు ఏది ఆనందాన్ని కలిగిస్తుందని మీరు భావిస్తారో ఆ ప్రకారంగా ఈ కాలాన్ని నడుపుకోగలుగుతారని చెప్పని చెప్పుకోవాలి. ఈ సమయంలో అంటే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. పెద్దవి రావండి, చిన్నపాటి ఒడిదుడుకులు రావడానికి అవకాశం ఉంటుంది కనుక అటువంటి జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఇక్కడ ఆనందంగా వెళ్ళేటువంటి కాలం కనుక తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కూడా పెద్దవైనటువంటి ఇబ్బందులు తేదు. ఊరికనే జాగ్రత్తలు పాటించుకోవడానికి చెప్తున్నటువంటి మాట ఇది. చక్కటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి, విలువైనటువంటి వాటిని కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా ఇంటికి ఉపకరించేటువంటి ఎలక్ట్రానిక్ వస్తు సామాగ్రిని కూడా ఇక్కడ కొనుగోలు చేసుకోగలుగుతారని చెప్పని చెప్పుకోవచ్చు. వాహన మరమ్మతులకు సంబంధించిన అంశాలు, మూలకు పడినటువంటి పనుల్లో కదలికలు తీసుకురావడానికి కానీ చేసే ప్రయత్నాలు, వాస్తు పరిశీలనలు, శాంతులకు సంబంధించినటువంటి విషయాలు, ప్రయాణాలు, ఇవన్నీ కూడా మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయని చెప్పని చెప్పుకోవాలి. మీ వల్ల మేము బాగుపడ్డామని ఎదుటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చెప్పడం వలన మీకు మరింత ప్రశాంతత కలుగుతుంది, ఒప్పందాలు కుదుర్చుకోగలుగుతారు, క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా సానుకూలంగా సాగుతున్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఇది చాలా వరకు అనుకూలమైనటువంటి కాలం. ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా 20వ తేదీ లోపుగా వాటిని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. విద్యార్థులకు కూడా యోగదాయకంగానే కాలం గడుస్తున్నది అని చెప్పని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని నిత్యం 11 సార్లు పారాయణ చేయడం అనేది మంచిది. ఎందుకంటే అష్టమంలోనే కుజుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత, అలానే అర్ధాష్టమ శని, ఇతరతరా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక 11 సార్లకి తక్కకుండా ఈ హనుమాన్ చాలీసా కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఈ ప్రతికూలతలను కూడా అధిగమించగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి, చంద్ర, శుక్రులు యోగిస్తున్నారని చెప్పుకోవచ్చు. 13వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా తృతీయంలో సంచారం చేయబోతున్నటువంటి బుధుడు కొంత ప్రతికూలతలనే ఇస్తాడు. అయితే ఈ ప్రతికూలతలు ఈ 20వ తేదీ లోపుగా మాత్రం మీకు కొంచెం తక్కువగానే ఉంటాయి, 20వ తేదీ తర్వాత నుంచే కొంచెం హెచ్చుగా ఉంటాయి. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నాయి ఇక్కడ చూసుకోండి. అయితే ఏమిస్తాడు అసలు బుధుడు తృతీయంలో సంచారం చేస్తున్నప్పుడు అంటే ప్రతిదానికి కూడా అధైర్యం అనేటువంటిది పెరుగుతుంది, బెరుకుతనం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగస్తులకు అధికారుల వలన ఏమైనా ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇది ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నటువంటి వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బాగా వర్క్ చేసినటువంటి హార్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రైవేట్ రంగాల్లో, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇట్లాంటి రంగాల్లో వీళ్ళు మొత్తం అంతా పనిచేసి చిట్ట చివరిలో ఏదైనా ఇబ్బంది పడడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. ఈ యొక్క ఫిబ్రవరి 27వ తేదీ వరకు చూసుకున్నట్లయితే బుధుడి యొక్క సంచారాన్ని బట్టి కనుక ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఊహించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, వ్యసనాల పట్ల ఆకర్షితులు కావడానికి అవకాశాలు ఉంటాయి. ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి అమ్మడానికైనా, ఆస్తి కొనుగోలు చేసుకోవడానికైనా, పిత్రాజితాన్ని పంచుకోవడానికి చేసే ప్రయత్నాలకైనా ఇదంతా అనుకూలమైనటువంటి కాలం కాదు. అన్నదమ్ముల మధ్యలో కూడా వైరాలు పెరిగేటువంటి కాలంగా చెప్పుకోవాలి. బంధువులతో కూడా సత్సంబంధాలు అంతగా ఉండవు. అందుకని ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవాలి. విద్యార్థులు కూడా కాస్త బద్ధకం పెరిగేటువంటి కాలంగా చెప్పవచ్చు. అయితే తతిమా గ్రహగతులన్నింటినీ కూడా కలబోసుకొని చూసుకున్నప్పుడు మాత్రం 20వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం చాలా అనుకూలంగా ఉంది. కాస్త చికాకులతో రోజులు మొదలైన అనుకూలమైనటువంటి ఫలితాలతో రోజులు పూర్తవుతాయి. ఈ అనుకూలమైన ఫలితాలు ఎక్కడ వస్తున్నాయి? ఆర్థిక విషయాలు బాగున్నాయి, మీకు రావాల్సినటువంటి వాటిని వసూలు చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకు అనుకూలంగా ఉంది. నిర్దిష్టంగా మీరు అనుకున్న దాన్ని ఎదుటివారి దగ్గర నిర్భయంగా ప్రకటన చేయడానికి బాగుంది, అంతవరకే. దానివల్ల వచ్చేటువంటి లాభ నష్టాల సంగతి తర్వాత సంగతి. అలాంటి డాక్యుమెంటేషన్స్లో ఉన్నటువంటి లోపాలను కూడా గుర్తించగలుగుతారు. ప్రయాణాలను సాధ్యమైనంత వరకు కూడా వాయిదా వేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీకున్నటువంటి గౌరవ మర్యాదలను చక్కగా కాపాడుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్యలో చిట్టీపొట్టి తగాదాలు ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్లాగా కొట్టుకుపోతూ ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కనుక అనారోగ్యాలు ఉన్నట్లయితే అవి తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. అందుకని ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కూడా కొంత అనుకూలంగా ఉన్నాయని చెప్పనే చెప్పుకోవచ్చు.
పాత పరిచయాలు ఇక్కడ బాగా ఉపయోగపడతాయి కొత్త పరిచయాల కన్నా. కనుక వీటి మీద దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా 20వ తేదీ లోపు కీలకమైనటువంటి పనులు ఏ ఉన్నా పూర్తి చేసేసుకోండి. 20వ తేదీ తర్వాత నుంచి ఉండేటువంటి రోజులు మీకు కొంత ప్రతికూలంగా వెళ్ళబోతున్నాయి. ధనుసు రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని ప్రతినిత్యం 9 సార్లు పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే ద్వితీయంలోకి బుధుడి యొక్క సంచారం వస్తోంది. ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం 13వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా ఉండబోతోంది. ఏమవుతుంది ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం అన్నట్లయితే కనుక ద్వితీయ సంచారం వలన ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియకుండానే మీ దగ్గర డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. అలానే కొత్త అనారోగ్యాలు రావడానికి, లేకపోతే శరీరం ఎప్పుడు వ్యాధిగ్రస్తం కావడానికి అవకాశాలు ఉంటాయి. ఓ రోజు తలనొప్పి, ఓ రోజు కాళ్ళ నొప్పులు, ఓ రోజు చేతుల నొప్పులు, ఓ రోజు పొట్ట నొప్పి, ఇట్లా సాగడానికి అవకాశాలు ఉంటాయి. అశాంతి బాగా పెరుగుతుంది. కారణం లేనటువంటి చికాకులు ఉంటాయి ఇవన్నీ కూడా. అలానే ఇక్కడ సర్దుబాటు గుణం అనేటువంటిది కూడా కాస్త తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు. ఇంట్లో కూడా తగాదాలు పెరిగేటువంటి కాలంగా చెప్పుకోవాలి మకర రాశి వారికి ఈ యొక్క బుధుడి యొక్క సంచారాలు ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత. అయితే ఇవన్నీ కూడా మీకు 20వ తేదీ తర్వాత నుంచి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే 20వ తేదీ లోపు వరకు చూసుకున్నప్పుడు చంద్రుడి యొక్క సంచారాలు ప్రధానంగా అనుకూలంగా ఉండటం, కుజుడు శుక్రుడు రాహువు యోగిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగంలో మార్పు చేసుకుందాం అనుకున్నా, అధికారులతో మీకున్నటువంటి పొరపచ్చాలు తొలగించుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేద్దాం అనుకున్నా, అగ్రిమెంట్లు లాంటి వాటి పనులకైనా, అలానే ప్రయాణాలకి సంబంధించినటువంటి వ్యవహారాలైనా, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీటన్నిటి కూడా కాలం చాలా అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. ఇల్లు మారాలి లేదా ఇల్లు కొనాలి అనేటువంటి గట్టి నిర్ణయాలు ఇక్కడ తీసుకుంటారు. వాటిని చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తోంది. భార్యాభర్తల మధ్యలో ఆధిపత్యపు పోరు పెరగడానికి అవకాశాలు మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అది భర్త నుంచి కావచ్చు, భార్య నుంచి కావచ్చు. ఈ ఆధిపత్యపు పోరు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వృద్ధులైనటువంటి వారు లేదా వయసు మీద పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు కోరుకున్నటువంటి ప్రకారంగా ఈ కాలాన్ని అయితే నడుపుకోగలుగుతారు 20వ తేదీ వరకు. అలాంటి తీర్థయాత్రలు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి అంశాలు కావచ్చు, ఇవి కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. అయితే 20వ తేదీ తర్వాత నుంచే మాత్రం మీకు కొంచెం ప్రతికూలతలు పెరుగుతున్నాయి కనుక ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా 20వ తేదీ లోపుగా మీరు పూర్తి చేసుకోవటం అనేది మంచిది. అనుకూలమైనటువంటి ఫలితాలు మరింతగా పొందడానికి ఈ కాలంలో ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం ఉత్తమం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక మనం చూసుకున్నట్లయితే జన్మంలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు 13వ తేదీ నుంచి మీకు 27వ తేదీ వరకు కూడా. బుధుడి యొక్క సంచారాలు జన్మంలో ఉన్నప్పుడు అంతగా అనుకూలించవు. అన్నీ తెలిసినట్టుగానే ఉంటుంది కానీ పెద్దగా మీరు అనుకున్నది ఏమి ఉండదన్నమాట. విన్న తర్వాత అరే నేను ఏదో అనుకున్నాను, ఇంత లోతుందా దీంట్లో అని చెప్పని ఆశ్చర్యపోవడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఇతరులతో పడదు, విరోధాలు పెరిగేటువంటి కాలంగా ఉంటుంది. ప్రతిదాన్ని కూడా విపరీతంగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారు. అలానే పైత్య సంబంధమైనటువంటి అనారోగ్యాలు కూడా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సమయంలో కనుక అంటే 13వ తేదీ నుంచి 27వ తేదీ లోపు కనుక మీకు సావాసాలు ఏమైనా కొత్త వచ్చినట్లయితే అవి అంతగా ఉపయోగపడేటువంటి సావాసాలుగా ఉండవు. అది వ్యాపారస్తులైనా, చిన్నవారైనా, పెద్దవారైనా ఎవరైనప్పటికీ కూడా అటువంటి సావాసాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. అయితే 20వ తేదీ వరకు కూడా మీకు చంద్రుడి యొక్క శుక్రుడి యొక్క సంచారాలు కొంత అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత తాకట్లు విడిపించుకోగలుగుతారు. లేదా రుణాల కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు, భారీగా మీకు లోన్స్ ఏమైనా కావాలి, అవి కూడా ఇక్కడ సమకూరడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఇక్కడ సజావుగా సాగిపోతాయి. మీరు కోరుకునేటువంటి వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా వాటిని కూడా పొందడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మీ మాటకి చక్కటి గౌరవం ఏర్పడుతుంది. మీరంటే విలువిచ్చేటువంటి వారు మీ చుట్టుపక్కలే ఉంటారని చెప్పుకోవాలి. పాత పరిచయాలు చక్కగా ఉపకరిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలకు ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. చెప్పుకోదగినటువంటి ఒక శుభవార్త వింటం కానీ, లేకపోతే చెప్పుకోదగినటువంటి ఒక శుభప్రదమైనటువంటి పరిణామం కానీ ఇక్కడ చోటు చేసుకోవడానికి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామికి విలువనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. బంగారం కావచ్చు, వెండి కావచ్చు, లేదా ఇట్లాంటివి ఏవైనా సరే కాస్త విలువైనటువంటి వాటిని, ఇంటికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని కూడా కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం కూడా పెరుగుతుంది. మీ నుంచి కాకుండా ఎదుటివారు ఏమనుకుంటారనేటువంటిది వాళ్ళ వైపు నుంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. మొత్తం మీద విద్యార్థులతో సహా కుంభరాశి వారికి 20వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం మాత్రం చాలా చక్కగా సహకరిస్తోంది. 20వ తేదీ తర్వాత నుంచి మాత్రం అధికమైనటువంటి జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆర్థికమైనటువంటి అంశాలు ఏమున్నా, అగ్రిమెంట్లకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నా 20వ తారీఖు లోపుగా చేసుకోవటం అనేది మాత్రం మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుందని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క
కుంభరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయటం, గురువారం నాడు శివాలయానికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 13వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా వ్యయంలో బుధుడి యొక్క సంచారం నడుస్తూ ఉన్నది. ఈ వ్యయంలో బుధుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత మీరు ఆర్థిక విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. ఖర్చులు విపరీతంగా విరిగిపోతాయి. ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనే దాంట్లో కూడా ఆలోచించడానికి కూడా అవకాశం ఉండదు. ఖర్చు పెట్టక తప్పదు, ఖర్చు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇటువంటి ఖర్చులు పెరుగుతాయి 27వ తేదీ వరకు కూడా. అందుకని ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వేరకు సరైనటువంటి ఆహారం, మీరు కోరుకున్నంత నిద్ర, మీరు కోరుకున్నంత విశ్రాంతి ఇవి లభించడానికి కూడా అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఎవరికైనా సరే నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటే అవి పెరిగేటువంటి కాలం కనుక అటువంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో చేసినటువంటి రుణాల తాలూకు ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. అందుకని ఈ క్రెడిట్ కార్డ్స్ ఇట్లాంటి వాటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. భార్యాభర్తల మధ్యలో తరచుగా వివాదాలు చెలరేగుతూ ఉంటాయి. అవగాహన అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చేయక తప్పదు. దానివల్ల అలసట, ఆయాసం తప్ప ప్రయోజనం కూడా ఏమీ ఉండదు. ఇంట్లో ఉండటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాలు ఒక చోట నిలవదు అన్నట్టుగా తిరుగుతూ ఉంటారు. ఇవి ఏవి చెప్పుకోదైనటువంటి ప్రయోజనాన్ని కలగజేసేటువంటి స్థితి మాత్రం గోచరించట్లేదు. ఇందులో కూడా ప్రత్యేకించి మీకు 13, 14 తేదీల వరకు ఉన్నటువంటి కాలాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే 13, 14 తేదీల వరకు ఉన్నటువంటి కాలాన్ని తీసేసి 20వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ కాస్త కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఉన్నంతలో చాలా వరకు అనుకూలమైనటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. ఆర్థికపరమైనటువంటి విషయాలకి, కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాలకు, ఏదైనా బంధువులతో, మిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయడానికి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా వస్తున్నటువంటి చికాకును పరిష్కరించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకు ఈ కాస్త కాలం మాత్రం అనుకూలంగా ఉంది కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఇక్కడే చూసేసుకోండి. రేపుకు రూపు లేదు అనేటువంటి మాటని బాగా జ్ఞాపకం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక కన్ఫ్యూజన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. తికమక బాగా పడతారు కనుక అనుభవం కలిగినటువంటి వారు, మీకు ప్రియంగా కన్నా హితంగా చెప్పేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మాటలు బాగా వినండి. నేల విడిచి సాము చేయడానికి ఎంతమాత్రం కూడా ప్రయత్నం చేయకండి. యుక్తాయుక్త విచక్షణా జ్ఞానంతో సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యతనివ్వకుండా ముందుకు వెళ్ళగలిగినట్లయితే మాత్రం జయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ముఖ్యమైన పనులు ఏమున్నా కూడా 14, 15వ తేదీల నుంచి 20వ తేదీ లోపుగా పూర్తి చేసుకోవడం అనేది మాత్రం మీనరాశి వారికి అవసరం. మీనరాశి వారి ఇటువంటి ఈ గ్రహదోషాలను తట్టుకొని నిలబడడానికి గాను ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.